నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట జరగబోయే ఇందిరమ్మ ఇండ్ల అర్హత జాబితా అందజేత కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు పార్టీ మండల కమిటీ నిర్ణయించింది. తిరిగి సోమవారం ఉదయం 10 గంటలకు హాజరు కావాలని పార్టీ మండల కమిటీ నాయకులను, కార్యకర్తలను కోరారు. అర్హత లిస్టును తయారు చేయడంతో పాటు బాధితులకు రేపు పూర్తి సమాచారం ఇవ్వాలని, వారితో కలిసి సోమవారం కార్యాలయంకు రావాలని కోరారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మండలంలో అన్ని గ్రామాల ప్రజలు అర్హతల జాబితాని ఈరోజు ఎంపీడీఓ గారికి, అదేవిధంగా ఎంపీఎస్సీ వల్ల మన యువతి గారికి అందజేయడం జరిగింది. దీన్ని డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ వీళ్ళు నిజమైన లబ్ధిదారులు, వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఉన్నవి, అదేవిధంగా వీళ్ళు రేకులతోనే ఇళ్లలో ఎప్పటికీ ఉంటా ఉన్నారు. మా దృష్టి కూడా మేము కూడా స్వయంగా వెళ్ళి పరిశీలన చేసినాం. వాటిని రద్దు చేసి వీటిని రీవెరిఫై చేసి ఈ జాబితాని చూడాలని చెప్పేసి, వీళ్ళకే ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మనం ఈరోజు కోరుతా ఉన్నాం. వీటిని కొత్త దాఖలు చేసినా లేదు రీవెరిఫై తీసుకురాకపోయినా ఇంకా పెద్ద ఎత్తున ఎంపీడీఓ కార్యాలయం ముట్టడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ వెనకాడదు. అందుకోసం దీన్ని తక్షణమే గతంలో ఉన్నటువంటి లిస్టుల్ని, గ్రామ పంచాయతీ అధ్యక్షుల లిస్టుల్ని రద్దు చేయాలని చెప్పేసి, ఆ లిస్టులు చల్లవని చెప్పేసి కూడా అధికారులు నోటి నుంచి మనకి వాటిని ఇప్పుడు యువతి గారు చెప్పాలా. ఎందుకంటే మాకు ఒక అనుమానం ఉంది, వాటినే మళ్ళీ పరిగణలో తీసుకుంటారు. అందుకోసం మా పేరు ఎక్కడా లేదు, వాళ్ళు చెప్పిన పేర్లు వచ్చాయని చెప్పేసి మన గ్రామాల్లో మీ మీద అధికారుల ప్రచారం జరుగుతూ ఉంది. ముగ్గులు కూడా పోస్తా ఉంటామని చెప్తారు. మీరు ముగ్గులు గట్ట పోస్తే ముగ్గులు పోయకుండా అడ్డుకోవడానికి మొత్తాన్ని జనానికి వచ్చి ఎక్కడైతే మాకు ఇవ్వకుండా వాళ్ళు ముగ్గులు పోస్తారో, ముగ్గులు కూడా పోయడానికి ఎక్కడకుండా కేసులు పోయినా జైలు పోయినా వెనకాడని చెప్పి సందర్భంగా మేము దృష్టికి తీసుకుని వస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మండల అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారు, మాజీ ఎంపీపీ గారు, మన హరిప్రసాద్ గారు, అదేవిధంగా రైతు సమన్వయ సమితి మాజీ మండల కోఆర్డినేటర్ గారు హరిప్రసాద్ గారు, మా నాయకత్వంలో శివరాజ్ గారు, అదేవిధంగా రమేష్ గారు, రాజా గారు నాయకత్వంలో 10 గ్రామాల ప్రజలు వచ్చారు. ఇది మేము ఫస్ట్ ట్రైల్, దీన్ని అధికారులు వెరిఫికేషన్ వస్తారా రారా కొట్టడానికి. ఇక మాకు కూడా పట్టించుకోకపోతే మేము ఏది ఏమైనప్పటికీ దీని మీద యుద్ధమే ఉండదని చెప్పేసి యువజీ గారికి ఈ సభాముఖంగా మా యొక్క లబ్ధిదారులు ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకోసం ఇప్పుడు ఈ లిస్టుని భద్రపరిచి ఎప్పుడు ఎంక్వైరీకి వస్తారో, తర్వాత వీటిని గ్రామ పంచాయతీ అధ్యక్షుల వాటికి రద్దు చేస్తారా చేయరా మాకు సమాధానం కావాలా, లేకపోతే ఎక్కడనే కూర్చుంటే కలెక్టర్కి వచ్చేంత వరకు గేటు పోయడానికి మేము సిద్ధమని తెలియజేస్తూ ఎంపీపీ గారు 2 నిమిషాలు మాట్లాడారు.